సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్లలో ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో కొత్త రూట్ ను తీసుకొని వచ్చాడు. తాజాగా యానిమల్ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ అయ్యాడు. అయితే ఈ సినిమాకు అమీర్ ఖాన్ మాజీ భార్యకు సంబంధం ఏంటి? సందీప్ ఆమెకు ఎందుకు కౌంటర్ ఇచ్చాడు? సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఎంత బోల్డ్ గా ఉంటాయో ఆయనపై కామెంట్స్ పాస్ చేసే వాళ్లకు కౌంటర్స్ అంతకన్నా స్ట్రాంగ్ గా ఉంటాయి. అర్జున్ రెడ్డి సినిమాతో తన పేరును చిత్ర పరిశ్రమకు పరిచయం చేసుకున్నాడు ఆయన. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించాడు. అక్కడ కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని రణబీర్ కపూర్తో యానిమల్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. కాసుల వర్షాన్ని కురిపించింది. రణబీర్ కపూర్, రష్మిక, తృప్తి దిమ్రి, అనిల్ కపూర్, బాబీ డియోలతో యానిమల్ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తండ్రి కోసం కొడుకు ఏమైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు అనే కాన్సెప్ట్తో వచ్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక కూడా ట్రోల్స్ ఆగలేదు. ముఖ్యంగా ఫిమేల్ సెలబ్రిటీలు యానిమల్ సినిమాపై దుమ్మెత్తిపోస్తున్నారు. రాధిక, కస్తూరి, తాప్సీ ఇలా ఒక్కొక్కరుగా యానిమల్ సినిమా దారుణంగా ఉందని విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల జాబితాలో మరొకరు యాడ్ అయ్యారు. ఆవిడే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు. ఈ సినిమాను ఆమె చూశారు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. బాహుబలి, కబీర్ సింగ్, యానిమల్ స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులు ప్రోత్సహించేలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్స్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. సినిమాను సినిమాలా చూడాలని కొందరు, మీరు చెప్పేది కరెక్ట్ అని మరికొందరు అన్నారు. ఈ క్రమంలో కిరణ్ రావు వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి వంగ స్పందించారు. ఆమె వ్యాఖ్యలు నేను విన్నాను. ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నారు. ఆమె మాజీ భర్త అమీర్ ఖాన్ ను వెళ్లి అడగమనండి. ఆయన నటించిన దిల్ సినిమాలో హీరోయిన్ ను రేప్ కు ప్రేరేపించేలా చేస్తాడు. అది కూడా ఆమె తప్పు చేసిందని నమ్మిస్తాడు. చివరికి ఆ అమ్మాయి హీరోనే ప్రేమిస్తుంది. మరి ఇదంతా ఏంటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావటం లేదని చెప్పుకొచ్చాడు. సందీప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని కొందరంటే, ఇంకొంతమంది అలాంటి సినిమాలు తీయాలంటే ఈ మాత్రం కౌంటర్లు ఇవ్వాల్సిందే అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.